వెల్కమ్ టు మై ఛానల్. క్రేజ్ విషెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చిన్ని చేపల కర్రీ అనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. గాయస్, బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఒక పక్కన చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినంత పసుపు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆనియన్స్ మగ్గడానికి కోసం తగినంత ఉప్పు. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్. తగినంత కారం, 3 స్పూన్స్. మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం బాయిల్ అయిన తర్వాత చేపలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. రుచికి తగినంత ఉప్పు, పొడి మసాలా వేసుకుని అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చిన్న చేపలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. క్లీన్గా కడుక్కుని శుభ్రం చేసుకుందాం. ఉప్పు పసుపు వేసుకుని ఇప్పుడైతే వేసేసుకుందాం. ఒకసారి లైట్గా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేస్తున్నాం. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుని 10 నిమిషాలు ఉంచుకుని తీసేద్దాం. కర్రీ అయితే అయిపోయింది గైస్. చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను మా మమ్మీ కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇది చాలా మంచి స్మెల్, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.